చేపట్టడం జరిగింది. నేటికి నిరసన దీక్ష చేపట్టి 11 రోజులు అవుతుంది. నిరసన దీక్షలో భాగంగా నిన్న ఎర్రపూలు చెవిలో పెట్టుకొని నిరసన తెలియజేయగా ఈరోజు పచ్చపూలు చెవిలో పెట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే అర్ధనగ్న ప్రదర్శన కూడా చేపట్టడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు వినూత్న కార్యక్రమాలు, వినూత్న నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉంటాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ జర్నలిస్టుల గోడును పట్టించుకొని ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను. ఈ దీక్షా శిబిరాన్ని పూలదండలేసి ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారిని ఈ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. మరి ఇప్పుడు ఆశిస్తున్నది ఏమిటి అంటే, మేము ఇంతవరకు ఏం ఆశించలేదు. కేవలము మాకున్నటువంటి కనీస గూడు కోసం చెప్పి 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే, మరి నిత్యం ఆశాజీవులుగా బతుకుతున్నటువంటి రాజకీయ నాయకులకు మమ్మల్ని శాసించేటువంటి స్థితి నుంచి మరి పోయే పరిస్థితి దాపురిస్తుందా అని చెప్పి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కనుక శాంతియుతంగా మేము రోడ్ ఎక్కామంటేనే అర్థం చేసుకోవాలి, ఈ రోడ్డు ఎక్కిన వాడు ఎక్కడికైనా తెగింపుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క జర్నలిస్టు మనసులో ఉంది. ఎందుకంటే ఎన్నాళ్ళు ఎదురు చూపులు, శాంతియుతంగా ఏ చేసినా కూడా అది మాకు శాంతి అయిపోతున్నది. కనుక ఇప్పుడు మాకు శాంతి కావాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని శాంతియుతంగానే ఉంచే ప్రయత్నాలు చేస్తాం. మరి ఇప్పటికైనా వ్యక్తులు మరి దీన్ని మాతోని పిలియలుగా పోరాటాల్లాగా జరిగిపోతున్నది పరిస్థితి. కనుక అటువంటిది కాకుండా దయచేసి ఇప్పటికైనా శాంతియుతంగా చేస్తున్నటువంటి మా ఈ ఉద్యమాలకు మేము ఉద్యమాలను తీవ్రతరం చేయకముందే మమ్మల్ని శాంతింపజేయాలని చెప్పి కోరుకుంటూ, జై జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. పోరాటం చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో తమ జీవిత పోరాటాన్ని సాగించు ఒక విధంగా తమ జీవితాలనే అంకితం చేస్తున్నారు. తమ అనుకున్న కోరికలు కానీ, సమస్యలు కానీ ఏవి తీరకముందే కొంతమంది జర్నలిస్టులు ఇప్పటికే ప్రాణాలు విడిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే నేను చెప్పకూడదు కానీ మన జర్నలిస్టులలో, జర్నలిస్టు సంఘాలలో కొంత ఐక్యత లేకపోవడం వల్ల కూడా ఈ పార్టీలు, ప్రజాప్రతినిధులంతా మనను చిన్న చూపు చూస్తూ మన చిన్న చిన్న కోరికలు కూడా నెరవేర్చకుండా వాటిని అట్టే బిగబట్టుకుంటూ తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి చేసే ప్రయత్నాలుగా నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు 11 రోజులుగా చేస్తున్న ఈ దీక్షా శిబిరాన్ని దాదాపుగా అన్ని పార్టీల వారు సందర్శించారు. అన్ని పార్టీల వారు సందర్శించి మాదేం తప్పులేదు అన్న విధంగా మాట్లాడుతున్నారు. మరి మాదేం తప్పులేదన్నప్పుడు ఇచ్చేదానికి ఎక్కడ సమస్య వస్తుంది? ఒక కలెక్టర్కి ఒక ఫోన్ చేసి ఇమ్మని చెప్తే ఇచ్చే సమస్యను ఇన్ని సంవత్సరాలుగా ఇంత దూరంగా తీసుకొస్తున్నారు. ఇది కేవలం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేసిన పాపము. ఖచ్చితంగా మనం పోరాటం చేసి వాళ్ళ మెడలు వంచి, ఈ ప్రభుత్వాన్ని కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మెడలు వంచి మన కోరికలు సాధించుకోవాలని నేను కోరుకుంటున్నాను. దీనికి ఎల్లప్పుడూ నేను ఈ పోరాటంలో భాగస్వామిగా ఉంటూ మీకు సహకరిస్తానని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరి ఎన్నో సమస్యలతోని ఎన్నో కష్టసుఖాలు అనుభవించుకుంటూ మరి ఒక ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యగా ఒక వారధిగా ఉండి మరి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నటువంటి వారికి మరి చాలామంది ఇలా దీక్ష శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేద నిరుపేదలే అని చెప్పని ఒక మన నాయకులు గ్రహించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఇళ్ల స్థలాల ఆశ చూపి మరి ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పని ఎన్నికల సమయం లోపల మన 50 రోడ్లు అయితే ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో మరి ఈ యొక్క జర్నలిస్టులను కూడా మన నాయకులు అదే విధంగా వాడుకుంటున్నారని చెప్పని నేను సభాముఖంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పని విలేకరులకు ఆశ చెప్పడము, ఆ తర్వాత ఏంటంటే మీరు ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి మీరే ఒక లిస్టును తయారు చేయని చెప్పని వీళ్ళకి చెప్పడము, అవి లిస్టులు ఏంటంటే చాలా మంది ఉన్నారని చెప్పని ఆ లిస్టును మీరే షార్ట్ లిస్ట్ చేయమని చెప్పని మళ్ళీ వీళ్ళకి చెప్పడము, ఇవన్నీ ఒక రాజకీయ ఎత్తుగడల భాగం అని చెప్పని నేను భావిస్తున్నా. ఇకైనా ఇప్పుడు మనము మీరందరూ కలిసి ఒక సంఘటనగా ఒక ఐక్యతగా పోరాటం చేస్తేనే ఇప్పుడు సాధిస్తాం. ఇది సాధించకపోయినట్టయితే ఎప్పటికి కూడా మీకు ఇళ్ల స్థలాలు రావని చెప్పని నేను భావిస్తున్నా. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న మా వాకర్ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ యొక్క దీక్షా శిబిరం విజయవంతం అయ్యే వరకు కూడా మీ యొక్క పట్టుదల ఇదే విధంగా కొనసాగించాలని చెప్పని తెలియజేస్తూ మీ అందరూ కూడా మా వాకర్ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మరి సమాజంలో అన్ని వర్గాలకు సపన్న వర్ణాలకు న్యాయం చేస్తామనే ఆలోచన మరి ప్రభుత్వం చెప్పినప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి అనడమే జరుగుతూ ఉంది. కానీ చేతల రూపంలో ఒకట ఇంతవరకు పాపం వీళ్ళకి చేసిన సాయం అయితే మాత్రం మరి ప్రాక్టికల్గా ఏం కనబడతలేదు. మరి సమాజంలో ఉండే అన్ని వర్గాలకు కూడా మరి ఉపయోగకరమైన వృత్తిలో ఉన్న వాళ్ళకు మరి వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడము అనేది మరి చాలా బాధాకరమైన విషయము. ఆ విషయంలో కూడా మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆలోచిస్తారు, మరి వీళ్ళకి ఎంతవరకు మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలకు న్యాయం చేస్తారు? మరి ఇట్లాంటి పరిస్థితిని ఇంకా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటే ఎట్లా? మరి ఆ విధంగా మీరు ఇంకరైనా స్పందించాలని చెప్పి కోరుకుంటూ వాకర్స్ మినీ స్టేడియం వివేకానంద స్టేడియం పక్షాన మేము జర్నలిస్టులు అందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఆలోచించి మరి జర్నలిస్టులు అందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికి కోరుతూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వీరవరిక నిరసనకు వీర్పూర్ మండలం నుంచి ఈరోజు మద్దతు తెలపడానికి వచ్చినాం. న్యాయమైనటువంటి కోరిక, ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇచ్చే వరకు మేము కూడా మా మండలం తరఫున ఖచ్చితంగా మద్దతు తెలుపుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పాత్రికేయ సోదరులు నిర్వహిస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతు తెలపడానికై జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం అంతా ఈరోజు వచ్చి వారికి సంఘీభావం తెలపడం జరుగుతుంది. వాస్తవంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. వాళ్ళు ప్రకటన చేసిన దాని ప్రకారమే జర్నలిస్టులకు అర్హులైన ప్రతి జర్నలిస్టు సోదరునికి ఇళ్ళ జాగా పట్టా ఇవ్వాలని, ఒకవేళ ఆర్థికంగా బాగా లేని వాళ్లకు ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మా మున్నూరు కాపు సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చేస్తున్నాం, ప్రజల కొరకే పాలిస్తున్నటువంటి చెప్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ స్థానిక నాయకులు జోన్ రెడ్డి గారు, ప్రభుత్వం లక్ష్మణ్ కుమార్ గారు కూడా మన ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి, జోన్ రెడ్డి గారు కూడా వచ్చినట్టున్నారు. కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు. రావడం ముఖ్యం కాదు, సంఘీభావం తెలపడం ముఖ్యం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చేసేటటువంటి దిశగా తీసుకుపోవాలని ఈ సందర్భంగా మేము ఈ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సార్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పు చేసిందనే వాళ్ళని ప్రతిదించింది. ఇవాళ మళ్ళీ మనం చేస్తున్న పని ఏందో ఒకసారి అందరూ కూడా ఆలోచించి దీన్ని తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి మున్నూరు కాపు జిల్లా మున్నూరు కాపు తరఫున విలేకరుల న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా ఈ 3 రోజులు 4 రోజులు ఇవాళ డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, మన జిల్లాకు వచ్చిండ్రు. కాబట్టి ఈ సమస్యను ఈరోజే పూర్తి చేస్తారు కావచ్చని కూడా నేను ఆశిస్తున్నా. ఇది ఏదో ఒక సమస్య, దీని మీద హామీ ఇప్పిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాయి. శ్రీ గురుభ్యో నమః. ఓం గణపతి ఓహమహి కవిం కవేనోపస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్తుతః
अग्निर्वस्त्रिपवां ब्रह्मायुरायुर्वः आयुरायुर्वः इमे श्रेय पद्मास्ते जगन्धे वस्तुस्तरे पुण्यभुजाजमाने प्रमोदमाने रवण्यमाने पुत्रै पौत्रैति श्रीवर्धतां दीर्घमायुः। మీరు ఈ దీక్ష సక్సెస్ కావాలని ఆ గాయత్రి మాతకు మార్కండేయునికి రాముల వారికి కోరుచున్నాను. గత మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఏదో నామాత్రంగా కొన్ని ఇళ్లకు కేటాయించారు గవర్నమెంట్. గతంగా అంటే ఇప్పుడు ఒక 24 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఇప్పటి వరకు కేటాయించింది లేదు. కానీ ఒకప్పుడు కొంతమందికి కేటాయించారు, కానీ అందరికీ ఇవ్వాలి. ఇది బాగా రోజుల నుంచి ఉంటున్నది, ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇప్పుడు మనకు జిల్లా కూడా అయింది కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చి వీళ్ళందరినీ అది చేయాలని చూస్తాం. జర్నలిస్టులు అంటే ఏదో కాదు, గవర్నమెంట్కు ప్రజలకు మధ్యన ఉండే మీడియేటర్లు. ఈ మీడియేటర్లు లేకపోతే ఏది కూడా కాదు. తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు చేసింది కూడా విలేకరులే. తర్వాత వీళ్ళు లేకుంటే పేపర్ లేదు, పేపర్ ఉంటేనే విలేకరులు ఉంటేనే పేపర్ లేకుండా ఏది కూడా కాదు. అంటే ఇప్పుడు మీడియా కూడా చాలా డెవలప్ అయింది కాబట్టి ప్రతిదానికి కూడా వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటూ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తరఫున విలేకరులందరికీ వారు చేపడుతున్నటువంటి ఈ యొక్క సామూహిక దీక్షా కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ప్రతినిత్యం కూడా ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఒక వారధిగా పనిచేస్తూ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ, ఉదాహరణకు సంవత్సరంలో సాటి విలేకమిత్రుడు ఒక రాయకల్ మండలంలో వార్తా సేకరణ పోయి ప్రమాదం జరగడం జరిగింది. చాలా దిగ్భ్రాంతికి లోనడం జరిగింది. ప్రభుత్వం తరపున ఎలాంటి యొక్క సహాయ సహకారాలు కూడా అందించలేని పరిస్థితి ఒక విలేకరులకే ఉన్నది. తమ యొక్క ప్రాణాలను, తమ పిల్లలను కూడా వదిలిపెట్టి ప్రతినిత్యం ప్రజలలో తిరుగుతూ వారి యొక్క ఆలోచనలు తెలుసుకుంటూ ప్రజలను జాగృతం చేయడంలో దిశాదశ సమాజాన్ని ఒక మార్గదర్శకులుగా పనిచేస్తున్నారు. అలాంటి విలేకరులు గత ప్రభుత్వమే కేటాయించింది అని విన్నవేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు కావడం లేదు. ప్రస్తుతమైన గౌరవనీయులైన మన రేవంత్ రెడ్డి గారు వీటి యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని అతి తొందరలో వీరికి తగిన అటువంటి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముందుకు రావాలని, దీనికి మేము బ్రాహ్మణ సంఘం తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో కూడా విలేకరులకు మద్దతుగా ప్రాతకాలం అనగా ఉదయాత్పూర్వమే ఈ జర్నలిస్టు చేస్తున్నటువంటి యొక్క సమ్మె విజయవంతం కావాలని ప్రార్థిస్తూ వారి పేర్ల మీద, అందరి పేర్ల మీద కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడానికి నిశ్చయించడమైంది. జై బ్రాహ్మణ్. నిరసన దీక్ష కొద్ది రోజుల నుంచి చేస్తున్నటువంటి మా మిత్రులు జర్నలిస్టులందరికీ మా జగిత్యాల జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున నేను వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, దేశంలో ఏ మూలకు ఏ ఇన్సిడెంట్ జరిగినా, రాష్ట్రంలో ఏ మూలకు ఏ ఇన్సిడెంట్ జరిగినా క్షేత్ర స్థాయిలో ప్రజలకు సమాచారాన్ని అందించుట కొరకు రాత్రింబగళ్ళు ప్రయాసపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసేటువంటి వారు జర్నలిస్టులు. ఈరోజు ఏ మూలకు ఏ సమాచారము, ఎక్కడ ఏ కార్యం జరుగుతున్నా అది మంచి కానీ చెడు కానీ, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా దానిని ప్రజల్లోకి తీసుకొని వచ్చి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి, ప్రయాసపడి ప్రాణాలకు తెగించి మరి వాననక, వరదనక, బురదనక, చలిలో, ఎండలో సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందించేటువంటి ఒక జర్నలిస్టు సోదరులు నిరసన దీక్ష చేపట్టడం, ఇది గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇంకా మంత్రులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా జర్నలిస్టు సోదరులకు న్యాయం చేసి వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించే కార్యక్రమం చేయాలని జగిత్యాల జిల్లాలోని 300 చర్చిలు వాటి తరపున నేను ఒక క్రిస్టియన్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను వారికి తెలియజేస్తూ డిమాండింగ్ చేస్తున్నాను. కార్యక్రమంలో మేము కూడా ఒక భాగస్థులమైనందుకు మేము సంతోషిస్తూ ముగిస్తున్నాం.